నమస్కారం. ఇప్పటిదాకా మీరు నా యూట్యూబ్ వీడియోలు కొంతైనా చూసే ఉంటారు. సరే, చూసారు. కానీ ఏంటంటే నేను పెద్దగా అంత కన్సిస్టెంట్‌గా వెళ్ళలేదు. నా గత వీడియో ఆల్మోస్ట్ ఆల్ ఒక 8, 10 నెలల ముందు చేశానేమో. అది చూసుకుంటే తెలుస్తుంది నాకు. సరే, ఏదో నత్తనడక నడుస్తోంది నా యూట్యూబ్ ఛానల్. సరే, నడుస్తుంది సరికదా. నాకు కొంచెం అనిపించింది, ఇలా కాదు, ఇలా అయితే కష్టం అని చెప్పేసి అనిపించి నాకేమనిపిస్తోందంటే, నేను కొంత డిసిప్లిన్ తెచ్చుకోవాలి, దీంట్లో కొంత కన్సిస్టెన్సీ తెచ్చుకోవాలని నాకు అనిపిస్తోంది గట్టిగా. ఇందులో కన్సిస్టెన్సీ తెచ్చుకోవడానికి ఒకటి, తర్వాత కంటెంట్ కొంచెం పెంచుకోవడానికి కొంత నా ప్రయత్నం నేను చేద్దామని అనుకుంటున్నాను. ఈ ప్రయత్నంలోనే నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే 3 విషయాలు ఖచ్చితంగా నాకు ఉన్నాయి మనసులో. ముందు నుంచి నాకు ఉంది అది చేయాలని. కానీ ఏంటంటే నాకు ఖచ్చితంగా కన్సిస్టెన్సీ రావాలనే నాకు ఒక కోరికతోటి ముందుకెళ్దాం అనుకుంటున్నాను. ఒకటేంటంటే వ్యాస భారతం, రెండోది ఏంటంటే రామాయణం, వాల్మీకి రామాయణం, మూడోది సరే పంచతంత్రం ఉండనే ఉంది, అది కూడా నేను ముందుకు తీసుకెళ్తాను. వ్యాసభారతం దగ్గరికి వచ్చేసరికి వ్యాసభారతం అనేటువంటిది చాలా పెద్ద గ్రంథం. ఇది నేను ఎలా చెప్పాలనుకుంటున్నాను అంటే, మొదటి నుంచి ఆది పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం దాకా ప్రతి అధ్యాయము, అందులో కూడా మళ్ళీ ఉపపర్వాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా వ్యాసుడు ఎలా చెప్పాడో అలా నేను చెప్పేద్దాం అనుకుంటున్నాను. ఆ ప్రయత్నం పూర్తి అవుతుందని నాకు నమ్మకం కొంచెం తక్కువ ఉన్న, నా కన్సిస్టెన్సీని చూసుకుంటూ వెళ్తే నా ప్రయత్నం నేను చేద్దామని గట్టిగా అనుకుంటున్నాను. ఆ ప్రయత్నానికి తోడు ఆ భగవంతుడే కనిపిస్తున్న విశ్వరూప సందర్శనుడే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒకటి. రెండోది ఏంటంటే రామాయణం వచ్చేసరికి నాకు కొంచెం పర్వాలేదని నాకు అనిపిస్తోంది. ఎందుకంటే 24,000 శ్లోకాలే, మహాభారతంలాగా 1,00,000 శ్లోకాలు కాదు కాబట్టి కొంత ప్రయత్నం చేస్తే అవుతుందని నాకు అనిపిస్తోంది. దాంట్లో నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే కొత్త ప్రయోగం ఏమిటంటే, ఉన్నది ఉన్నట్టు చెప్పినప్పటికీ కొంత రకమైన ప్రయోగం చేద్దాం అనుకుంటున్నాను. అది ఏమిటో నేను తర్వాత చెప్తాను. నేను ఆ ప్రయోగం నిజంగా పని అవుతుందో అవ్వదో మనకు తెలియదు కాబట్టి ఒకసారి ఆలోచించి నేను చెప్తాను. మూడోది పంచతంత్రం ఎలాగా ఉండనే ఉంది. ఇక భాషలకు వచ్చేసరికి నాకు తెలుగు ఓ మాదిరిగా పర్వాలేదు, వచ్చు, నాకు కాస్త చెప్పగలననే ఒక ఆత్మవిశ్వాసం ఉంది నాకు. హిందీ కూడా నాకు కొంత పర్వాలేదు, ముందుకెళ్తుంది. ఈ ఇంగ్లీష్కి వచ్చేసరికి నాకు కొంత ఇబ్బంది. నాకేంటంటే ఇంగ్లీషు నా భాష కాదు, చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నప్పటికీ ఆ భాషలో పెద్ద ప్రయత్నం అవుతుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నేను పంచతంత్రంలో నా ఇంగ్లీష్ వీడియోలు చూశాను, మాదిరిగానే ఉన్నాయి. నాకు ఒక యాక్సెంట్ సరిగ్గా లేదు, పదాలు గుర్తురావు, మధ్యలో ఏదో మాదిరిగా నడుస్తుంది. ఆ మాటకు వస్తే తెలుగులోను హిందీలోనూ కూడా నాకు అలాగే ఉంటుంది. మధ్యలో నేను ప్రయత్నిస్తే కాస్త పదాలు గుర్తొస్తూ ఉంటాయి, కానీ మధ్యలో కాసిన ఇంగ్లీష్ పదాలు, తెలుగులో ఇంగ్లీష్ పదాలు, హిందీలో ఇంగ్లీష్ పదాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో కూడా చూసుండొచ్చు. సరే, అది పరిస్థితి. సో ఇంకో విషయం, నేను వ్యాసభారతమైనా వాల్మీకి రామాయణమైనా ఒక 2-3 విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే, వ్యాసభారతంలో చాలా విచిత్రమైన విషయాలు అతిశయోక్తిగా చెప్పబడి ఉంటాయి. అసలు కళ్ళకు కట్టినట్టు చెప్పేస్తారు. అది ఆ కళ్ళకు కట్టినది మనసులో రావాలి. అది ఏఐ ప్రాంప్ట్ కూడా అంత బాగా, నేను గత 4-5 రోజుల నుంచి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. ఏ ప్రాంప్ట్ వేస్తే ఏ బొమ్మ బాగా వస్తుందో నా ప్రయత్నం నేను చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అన్నీ మాదిరిగానే వస్తాయి. అంత ఎక్స్ప్లెనేషన్ ఉందన్నమాట, అంత వివిడ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఒకటి. రెండు ఏంటంటే కొన్ని ఉంటాయి మనకి కొంత ఆలోచించడానికి, అయ్యో అదేమిట్రా అలా జరిగింది అని చెప్పేసి ఒక మనకంటూ మనసులో ఒక ఎథిక్స్ ఉండిపోయాయి కదా, ఆ ఎథిక్స్కి సరిపోతాయో లేదో అన్న రకంగా ఉంటాయి కొంత. కానీ నేను ఆ విషయాల్లోకి వెళ్ళదలుచుకోలేదు అసలు. ఎందుకంటే నాకు అసలు ముందు భారతం నాకు రాదు. నాకు ఇప్పుడే నేను అధ్యయనం చేయడం ప్రారంభించాను. ఈ యూట్యూబ్ వీడియోలు పెట్టడం ఎందుకు అంటే, అదేదో నాకు పెద్ద డబ్బు వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది అనే నమ్మకం నాకు లేదు. నా వ్యూలు మీరు చూస్తుంటేనే ఉండొచ్చు, 100 కంటే ఎక్కువ వ్యూలు ఎక్కడ రావట్లేదు. కాబట్టి నాకు ఏదో వచ్చేస్తుంది, హడావిడి అయిపోతుందని నేను అనుకోవట్లేదు. కానీ నేను చెప్పడం ప్రారంభించాను అనుకోండి, నేనే చదువుతాను ఆ పుస్తకాన్ని. ఎవరో వింటున్నారనే ఒక నమ్మకంతో నేనే చదువుతాను. నేనే చదివి ఇంకా కొంచెం బాగా చెప్పాలి, కాస్త చేయాలని నా ప్రయత్న లోపం రాకుండా ఉండడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అధ్యయనంలో కొంత క్షుణ్ణత వస్తుంది, క్షుణ్ణంగా చదువుతాను నేను. కొంచెం ఇది చెప్పాలి, ఇలా మాట్లాడాలి అని చెప్పేసి నేను చదువుతాను. దాంతో ఏంటంటే నాకు ఇంకా బాగా గుర్తుంటుంది. ఒకసారి చదివేసాము, పారాయణ రూపంలో చదివేసామనుకోండి శ్లోకాలని, నాకు ఒక్క ముక్క అర్థమే చావదు. అదే నా ప్రయత్నం నేను చేసి కథ రూపంలో చదివాను అనుకోండి, వినేవాళ్ళకి మంచి ఆనందంగా ఉంటుంది,
సరే నాకు చెప్తున్నాను కాబట్టి నాకు మంచి ఆనందంగా ఉంటుందని చెప్పేసి నేను ముందుకెళ్తున్నాను. అది రెండో విషయం. మూడో విషయానికి వచ్చేసరికి నేను ప్రస్తావించాను కదా, ఇది ఇప్పుడు ఇదిగో ఇందులో ఏదో ఇలా ఉంది అలా ఉందని చెప్పేసి అనుకునేవాళ్ళు అనుకుంటారు. ఇంక వాళ్ళ కర్మ నేను వదిలేస్తున్నాను. అందులో అంటే అందులో చాలా విషయాలు కొంత చెప్తున్నాను కదా, మనకి సరిపడ ఉంటాయో ఉండవో అనే ఆలోచన ఉంటుంది. సరే అవన్నీ వాటిల్లోకి నేను వెళ్ళదలుచుకోలేదు. ఇంకోటి ఏంటంటే చాలామంది వాటిని అడ్జస్ట్ చేసి ఇలా చెప్పాలనుకున్నాడేమో, అలా చెప్పాలనుకున్నారేమో, లేదంటే ఇది తప్పేమో అది తప్పేమో అని ఇలా రామాయణంలో మహాభారతంలో తప్పులు వెతికే పని, లేదంటే ఇది ఇలా ఇంటర్ప్రిట్ చేసుకోవాలేమో అనే ఆలోచన ఉంటుంది. అసలు ఇవన్నీ మనం ముందు చదివితే కదా ఇవన్నీ తెలిసేది అనే ఒక ఆలోచనతోటి ముందుకి వెళదామని నేను అనుకుంటున్నాను. పంచతంత్రం సరే, నేను చెప్పాను కదా 3 భాషల్లోనూ చెప్తాను. ఇంగ్లీష్ సరిగ్గా రాకపోవచ్చు, కానీ నా ప్రయత్నం నేను చేసి ఏదో ముందుకు తీసుకెళ్తాను ఒకటి. తర్వాత ఏంటంటే ఇంకా భాషల దగ్గరికి వచ్చేసరికి భారతం, రామాయణం నేను కొంచెం హిందీ తెలుగులోనే ప్రయత్నిస్తాను. ఇంగ్లీష్ వస్తుంది, కాస్త ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కొన్నాళ్ళకి, పర్వాలేదు చెప్పగలను, లేదంటే ఇంగ్లీష్ భాషలో నాకు కొంచెం ప్రావీణ్యత పెరుగుతుంది అనే నమ్మకం వచ్చినప్పుడే ప్రారంభిస్తాను తప్పితే ముందు నుంచి చేయలేను. కానీ ఏంటంటే ఒకటి ఉంది, 3 భాషలు ఒకేసారి రికార్డ్ చేసేస్తే తొందరగా అయిపోతుంది పని. ఇంగ్లీష్ కోసం నేను మళ్ళీ ముందుకెళ్ళాను అనుకోండి, అది సరే భారతం ముందు అసలు చెప్పగలగడమే నేను అవుతుందో అవ్వదో నాకు తెలియదు. నా కన్సిస్టెన్సీ మీకు తెలిసిందే, ఏమవుతుందో నాకు తెలియదు. కానీ అందుకే నేను భగవంతుడు అక్కడ విశ్వరూప సందర్శనుడే అయినటువంటి కృష్ణుడికి నేను దండం పెట్టుకుంటూ, బాబు ఎలాగో అలా నా చేత పలికించు, నేను ఒట్టి అమాయకుడిని, నాకు ఒక భాష రాదు, నాకు ఒక పదం రాదు, నాకు ఏమీ రాదు, నువ్వే నా చేత పలికించాలి అనే దండం పెట్టుకుని నేను ప్రారంభిస్తున్నాను. ఇప్పటి నుంచి కాస్త కన్సిస్టెంట్గా ఉండడానికి మాత్రం ప్రయత్నిస్తాను. అంటే ఏంటంటే 4 రోజులకు ఒకసారి ఓ వీడియో పెట్టడం, అంటే పెడితేనేమో అప్పుడప్పుడు నేను 3 రోజులకి 2 రోజులకి ఒకసారి ఒక వీడియో పెట్టేశాను. పెట్టకపోతే అలా సంవత్సరాల తరబడి వదిలేశాను. సో అలా చేయకుండా కాస్త 4-5 రోజులకు ఒకసారి ఒక వీడియో చేసి మీకు సమర్పించుకుని, వినేవాళ్ళు వింటారు, వినని వాళ్ళు వినరు. దీనివల్ల నాకు ₹10 ఉపయోగం ఉంటుందని నాకు నమ్మకం లేదు. భగవంతుడు ఏం చేస్తే అది అని నేను వదిలేస్తున్నాను. సో సరే చూద్దాం ఏమవుతుందో. సెలవు.